వాట్ ఈస్ ఇస్కాన్ అనే గొప్పతనం గురించి, చరిత్ర గురించి కానీ చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? ప్రపంచంలో ఈ రోజున ఎంత సనాతన ధర్మం వ్యాప్తి చెందిందంటే అది ఇస్కాన్. ఇంకా చాలామంది ఉన్నారు పూర్వం ఇప్పుడు. కానీ ఎలా అవతరించింది అసలు ఇస్కాన్? అంటే మా పెద్ద స్వామివారు ప్రభుపాదులు వారు కలకత్తాలో పుట్టారు 1896. ఓకే, వారికి 26 ఏళ్ళు ఉన్నప్పుడు, ఇది మ్యారీడ్ అప్పటికి, శిల ప్రభుపాదులు వారు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదు వారు, ఆయనకు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉండేది. ఎవరో ఫ్రెండ్ వచ్చి అవన్నీ వారే చెప్పారు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం పుస్తకంలో. వారే ఒక స్వామీజీ వచ్చారు, రా అని పిలిచారట. ఈ రోజుల్లో నేను నమ్మను అన్నారట. ఒకసారి రా, ఇప్పుడు నచ్చకపోతే మానేద్ది కానీ అన్నట్టు. ప్రభుపాదులు వారు ఇస్కాన్ పెట్టాక ఆ రోజు ఆ స్నేహితుడు నన్ను బలవంతంగా తీసుకెళ్ళబట్టి మా గురువుగారు మాకు అనుగ్రహించారు, లేకపోతే ఈ జీవితం అలా అయిపోయి ఉండేది, వారి యొక్క అనుగ్రహం ఇదంతా అని చెప్తారు. అలా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చాలా గ్రేట్, హైలీ ఎడ్యుకేటెడ్. వారి ఇంగ్లీష్ ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేంత స్ట్రాంగ్ ఇంగ్లీష్. ఇవాళ ఉదయం కూడా ఆయన పుస్తకం చదివాం మేము. వారు చెప్పారు, అభయ్ అంటే వారి పేరు అభయచరణ అరవింద, అభయ్ యు ఆర్ స్పీకింగ్ వెరీ గుడ్ ఇంగ్లీష్, వై డోంట్ యూ గో టు దిస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అండ్ ఎడ్యుకేట్ అబౌట్ అవర్ కృష్ణ కాన్షియస్నెస్ అన్నారట. ఇంత చెప్తే మనం ఏం చేస్తాం, పిల్లలు వ్యాపారం అనుకున్నారట. కానీ గురువుగారు చెప్తారు, అప్పుడప్పుడు వెళ్ళడం కలవడం, ఏదో ఏదైనా ఎడిటింగ్లు పుస్తకం రాయమంటే రాయడం, ఏదో అలా. ఆయనకి అసలు మనం ఏం చేస్తాం కుటుంబం అనుకున్నాను నేను. అలాగే జీవితం అయిపోయింది. 56 ఏళ్ళు ఎంతో వచ్చింది. అయితే ఎప్పుడైనా భాగవతంలో ఏం చెప్పారంటే, కృష్ణ భగవాన్ చెప్తాడు, నాకు ఎవరైనా ఇష్టమైతే వారి సంపదలన్నీ లాక్కుంటాను అన్నాడు. రివర్స్ కదా 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 మనం అనుకుంటాం అన్నీ ఇస్తే దేవుడని, లాక్కోవడం కూడా దేవుడే. అదే చెప్తాడు స్వామి భగవద్గీతలో చెప్తాడు. ఏమంటే సర్వమృత్యు హరశ్చాహం అంటాడు. నేను మృత్యు రూపంలో వస్తా, అన్నీ తీసుకుంటానంటాడు. సరే, మనం లాజికల్ నాన్న. ఇప్పుడు ఇందాక వేరే ఇంటర్వ్యూలో ఏదో అడిగితే చెప్పాను, ఈ టచ్ గడ్డ పగిలిపోను, కలవరాయలు, అగరబత్తులు, కర్చీఫ్లు, ఇదంతా ఏంటి చీటింగ్ ప్రాసెస్ కదా ఇస్కాన్లో. ఇప్పుడు కాదు కదా, నేను ఎందుకు చెప్పానంటే ఆ టాపిక్ ఇక్కడ మనకి చావు గురించే టాపిక్ ఉంటుంది. భగవద్గీత దేని గురించి మొదలైంది? చావు, జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఈ 4 తప్పదు. పుట్టావా చస్తావు, ముసలితనం, రోగం తప్పదు. కాబట్టి రోగంతో బిజినెస్ చేయొద్దు. రోగాలు తగ్గిపోతాయి నువ్వు కృష్ణుడు ప్రార్థన చేస్తే, కృష్ణుడు మంత్రం చెప్పని ఇవి చెప్పం మనం. సో ఇవి తప్పదు, యూ హ్యావ్ టు డై, యూ హ్యావ్ టు ఫేస్ దిస్ అని చెప్తారు. సో ప్రభుపాదులు వారు ఈ ఫిలాసఫీనే భాగవతంలో ఉన్నది, భగవద్గీతలో ఉన్నదాన్నే ప్రపంచానికి ఇచ్చారు. రియలిస్టిక్గా ఉండండి, రియలిస్టిక్గా ఉండండి. ఇలా శరీరం కోసం మోసపోవద్దు, మోసం చేయొద్దు. ఇది ఉండదు. ఐస్ క్రీమ్ తిన్నా కరుగుద్ది, తినకపోయినా కరుగుద్ది. ఇది కూడా అంతే, జరిగిపోద్ది, పక్కెళ్ళిపోద్ది. ప్రభుపాదులు వారు అలా 56 ఏళ్ళు వచ్చిన సమయంలో వారు అప్పటికి భాగవతం 3 స్కందాలు చేత్తో రాశారు. కానీ ఏదో విధంగా మరి లోకానికి మేలు జరగాలంటే భగవంతుడు ఏం చేస్తాడు, ఏదో ఇన్సిడెంట్ కావాలిగా, టర్నింగ్ రావాలి కదా. నాకు వారి పుస్తకం చదివితే టర్నింగ్ వచ్చింది, కొందరికి నా ఇంటర్వ్యూ చూస్తే బర్నింగ్ వస్తుంది. సో ఆయన పుస్తకాలు చేత్తో రాసిన మ్యాన్స్క్రిప్ట్ అలమారలో పెట్టి వెళ్ళారు. వచ్చేసరికి లేవు. ఎవరిని అడుగుతారు, వాట్ హ్యాపెండ్ అన్నారు. ఇందాక టీలో బిస్కెట్లకి ఏమి లేవని పొయ్యిలో పెట్టేసాను. టీలో బిస్కెట్ల కంటే బుక్స్ ఇస్తారు కదా బిస్కెట్లు, కేజీలకు అమ్మేసాడు. ఆవిడ అమ్మేసింది. ఈయన అడిగారు, అసలు నీకు నేను ముఖ్యమా బిస్కెట్లు ముఖ్యమా? ఆవిడ బిస్కెట్లు అయిపోయింది. భగవద్ రామానుజులు వారి భార్య కూడా ఇలాంటి పెడసరం సమాధానంలే. అలా జరగకపోతే వీళ్ళు బయటికి ఎలా వస్తారు? లోకానికి మేలు ఎలా జరుగుతుంది? ఏదో ఒక యూటర్న్ కావాలి, టర్న్ రావుగా. సో ఆవిడ అలా అంది. ఓకే, భగవంతుడు ఇంక ఇల్లు వదిలేరా అని చెప్పడానికి
నాకు ఇది ఇచ్చాడు అని వారు బృందావనం వెళ్ళి అక్కడ కూర్చుని భాగవతం రాయడం ప్రారంభించారు, మధుకరి చేస్తూ. అలా వారికి 69 ఏళ్ళు వచ్చాక సోంతి మొరార్జీ అనే ఒక గొప్ప ఒక ఈ ఏమంటారు ఈ స్టీమర్స్ ఓడలు ఉంటాయి కదా, షిప్స్, ఆ కంపెనీ ఓనర్ ఆవిడని సింధియా స్టీమర్స్ ఏదో ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని అడిగారు, నేను ఎలా వెళ్ళాలి, మా గురువుగారు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నాకు ఒక మాట చెప్పారు అన్నారు. ఇస్కాన్ సక్సెస్ అయిన తర్వాత ఆవిడ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు. ఐ టోల్డ్ స్వామీజీ, యూ ఆర్ టూ ఓల్డ్, వై ఆర్ గోయింగ్ దేర్, దిస్ కోల్డ్ కంట్రీ, యు ఆర్ గోయింగ్ దేర్ టు డై అని నేను చెప్పాను. బట్ స్టిల్ నో, ఐ హ్యావ్ టు ఒబే మై గురూస్ ఆర్డర్ అన్నారు. ఓకే, ఐ గివ్ పర్మిషన్. అలా 40 రోజులు ఆయన జలదూత అనే వాడిలో అమెరికా వెళ్ళారు. అలా వెళ్ళి మధ్యలో 2 సార్లు హార్ట్ అటాక్ వస్తే కృష్ణుడికే మొక్కి అక్కడ దిగి ఒక కవిత రాశారు బెంగాల్లో. దాన్ని ఇంగ్లీష్లో కొట్టనే, మార్కినే భాగవత ధర్మ. ఏమో అర్థం కాదు కానీ చాలా గొప్ప భావన ఉంటుంది అందులో. మీనింగ్ చదవాలి, బెంగాలీ మనకు అర్థం కాకపోయినా చాలా అద్భుతమైన మీనింగు. అందులో ఒక లైన్, ఓ లార్డ్, ఆల్ ద వే యు బ్రాట్ మీ హియర్, ఐ డోంట్ నో వాట్ టు డూ, బట్ ఇఫ్ యు మేక్ మీ టు స్పీక్, ఐ విల్ స్పీక్, సో దట్ మై వర్డ్స్ విల్ పెనెట్రేట్ దేర్ హార్ట్స్. ఆయన మీద ఆధారపడి చెప్పారు. అక్కడ కారు షెడ్యూల్లో, పార్కుల్లో అలా అలా ఉండి నెమ్మదిగా భజన చేస్తే ఆ పిల్లలు వచ్చారు. ఆ పిల్లల ద్వారా ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళారు. 26 పార్క్ ఎవెన్యూ ఏదో ఉంది. అలా ఒక రూము అలా 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 108 దేవస్థానాలు వారు ఉన్నప్పుడే కట్టేశారు 10 ఏళ్లలో. ఆ వయసులో కూడా స్టార్ట్ చేసింది 70లో. మీకు షార్ట్గా చెప్తాను. 1922లో వాళ్ళ గురుగారిని కలిశారు. 33లో ఇనిషియేషన్ దీక్ష తీసుకున్నారు. 44లో బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ స్టార్ట్ చేశారు. 66లో ఇస్కాన్ మొదలుపెట్టారు. 77లో ఇంటికి వెళ్ళిపోయారు. బ్రీఫ్గా ప్రభుపాద వారు. అందుకే నేను ప్రభుపాద వారి గురించి ఏం చెప్తా అంటే, ప్రభుపాద ఈజ్ ఓల్డ్ మ్యాన్, నో ఈజ్ గోల్డ్ మ్యాన్, నో ఈజ్ గోల్డ్ మైండ్. అలా 108 దేవస్థానాలు వారు ఉన్నప్పుడే కట్టారు. అందులో ఒక పెద్ద బ్యూటిఫుల్ టెంపుల్ వచ్చి అమెరికాలో ఉంది. దాని పేరు వెస్ట్ వర్జీనియాలో ద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్. ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్. అది నేల తప్ప అంత బంగారం. అమెరికా తాజ్ అంటారు దాన్ని. సో అది కొండల మధ్య వెస్ట్ వర్జీనియాలో ఉంటుంది. ఇప్పుడు ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్ మాయాపూర్, బెంగాల్. గురుగారు, ఇస్కాన్ అనే ఒక సంస్థ దగ్గర అత్యధిక డబ్బులు, ఆభరణాలు ఉన్నాయి అని చెప్తుంటారు, నిజమా? ఆభరణాలు ఉండవు, డబ్బు అత్యధికంగా ఉంటుంది అని అంటారు. ఆభరణాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే, ప్రభుపాదుల వారు కలి పురుషుడు ఎక్కడ ఉంటాడో భాగవతంలో చెప్పారు. బంగారంలో ఉంటాడు. ఆయన అడిగాడు భాగవతంలో పరీక్షిత్ మహారాజ్. అందుకని ఇస్కాన్లో పెట్టే నగలు బంగారాన్ని పెట్టరు. ఎక్కడో కొండొకచో 1-2 తప్ప చాలా భగవంతుని అందంగా అలంకరిస్తారు తప్ప. ఇస్కాన్ వారి దగ్గర ఇంత డబ్బు ఎక్కడిదంటే ఏం చెప్తారు స్వామి? నో చారిటీస్ అంత వస్తాయా లేకపోతే? ఒకవేనండి, ఇస్కాన్ ఇండివిజువల్గా ఏ టెంపుల్కి ఆ టెంపులే. ఇస్కాన్ ఈజ్ వన్ ఆర్గనైజింగ్ వేలో, బట్ ఇస్కాన్ టెంపుల్ దేనికదే ఇండివిజువల్ టెంపుల్. డిపెండ్ ఆన్ అక్కడ ఉండేటువంటి వారి యొక్క ఎఫిషియన్సీని బట్టి ఆ టెంపుల్ గ్రో ఉంటుంది. ఉదాహరణకి తిరుపతి మన ఆంధ్ర తెలంగాణలో పెద్ద టెంపుల్ ఇస్కాన్. అలా బాంబే ఇండియాలో ఒక రిచెస్ట్ టెంపుల్. అలాగే ఢిల్లీ, అలాగే అహ్మదాబాద్, ఇంకా మాయాపూర్ ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్. ఇంకా వేరే దేశాల్లో చాలా ఉన్నాయి. ఇదంతా భక్తులు వారికి ఉండే భక్తి వలన వారు భగవంతుడికి ఏం చేయగలను అని వారు చేసిన ఎఫర్ట్స్. ఇప్పుడు పోలాండ్లో ఎక్కడో ఒక ఫామ్ ఉంది, అది ఒక 300 ఎకరాలు. మనకి ఇక్కడ బృందావనం ఎలాగా ఆల్మోస్ట్ రెప్లికా. అది శివరాజస్వామి అని ఆయన ఫారినరే, ఆయన డెవలప్ చేశారు. అలాగే తాల్వన్, న్యూ బృందావన్, న్యూ జగన్నాథ్పురి, ఇవన్నీ ఒక్కొక్క 200, 300, 400 ఎకరాలు, 1000 ఎకరాల్లో వాళ్ళ ఒక ఫామ్ కమిటీ
అదొక స్పిరిచువల్ ల్యాండ్. ఇస్కాన్ యొక్క ప్రధాన మోటో ఆశయం ఏమన్నా ఉంది అని అంటే అది ఆలయాలు కట్టుకుంటూ పోవడం, ధర్మరక్షణ, అసలు కాదు, మత ప్రచారమా? అసలు కాదు. అసలు ప్రభుపాదుల వారు గురువు గారు చెప్పారు, ఇన్ కలియుగ కన్స్ట్రక్షన్ మీన్స్ కన్స్ట్రక్ట్ ఏ పర్సన్, నాట్ టెంపుల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, రిమూవ్ ద మార్బల్స్ అండ్ ప్రింట్ ద బుక్స్ అండ్ డిస్ట్రిబ్యూట్. ఎప్పుడు 100 ఏళ్ల క్రితం ప్రభుపాదుల వారు గురువు గారు చెప్పారు, నువ్వు టెంపుల్ మార్బల్ తీసేయి, గుడి క్లోజ్ చేసేసినా పర్లేదు, ఈ ధర్మ ప్రచారం ఆపద్దు అది చెప్పారు. కానీ ఊరికే గుళ్ళు కట్టడం కాదు, కన్స్ట్రక్ట్ ఏ పర్సన్. ఇప్పుడు ఏమండి, మూల కూర్చుని జపం చేసేసుకోవచ్చుగా, భజన చేసేసుకోవచ్చుగా, ఎందుకు మాట్లాడాలి సార్ అర్ధరాత్రి దాకా? ఇప్పుడు ఆ పిల్లోడు తయారయ్యాడుగా, వాడు కాలు కుంటుకుంటూ ఎందుకు వచ్చాడు? మీరు వీడియో చూశారుగా, వాడి ఇంటి పరిస్థితి. సెల్ వెనకాలం చూపించేద్దాం. వాళ్ళు మార్పు ఎలా వచ్చింది? మార్పు ఎలా వస్తుంది సార్? మన జ్ఞానం చెప్తే వస్తుంది. వాళ్ళు ఎందుకు పాడైపోయారు? ఇప్పుడు మీరైనా నేనైనా అయ్యో వాళ్ళు పాడైపోతున్నారు అని బాధ ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎందుకు పాడైపోయారు? ఒక స్త్రీ, గోదావరి మర్యాద నేర్వవలసిన ఒక స్త్రీ రాధమోహనదో, ఒరే రాధమోహర్, ఒరే గుండు, నీ పీక చాకుతో కోసేస్తాను అని నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టిందంటే ఆవిడకి ఏమెక్కింది? ఆ పనికి వాళ్ళ బుక్ ఎక్కింది. నేను ఆవిడ అమ్మ అన్నాను, నాకు భగవద్గీత ఎక్కింది. ఆవిడ కూడా కృష్ణుని అంశ కాబట్టి ఆవిడ నాకు తల్లి లాంటిది నేను చెప్పగలను. ఆవిడ దృష్టిలో నేను శత్రువుని, ఎందుకని? ఆ పనికి వాళ్ళ బుక్ ఎక్కింది కాబట్టి. నా మీద కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? వాళ్ళు ప్రేమమతం కాబట్టి. మీరు బొకడా బైబుల్ అన్నారు కాబట్టి వాళ్ళు ప్రేమించాలిగా. ఓ చెంపేద కొడితే ఓ చెంపేద, ప్రేమ మతం కదా, నిరూపించుకోవాలిగా. నేను అన్నది నిరూపించకూడదుగా, నేను అన్నది అబద్ధం చేయాలి వాళ్ళు, అవునా కదా? కదా, నేను అప్పటికీ ఎన్నిసార్లు చెప్పాను ఆవిడతోనే, మీతోనే, ఎవరితోనే ఇంటర్వ్యూ చేస్తే ఏం చెప్పాను? నేను చెప్పింది తప్పని నిరూపించేది క్షమాపణ చెప్తాను చెప్పి. సో చూడండి, ఈ పిల్లవాడి ఇంట్లో పరిస్థితి అండి. ఒకసారి కమ్ బ్యాక్ టు చూడండి, ఈ పిల్లవాడి ఇంట్లో పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి ఆ పిల్లవాడిని అడుగుతారు. ఇది చూసాను ముందు, ఇది చూసాయి, ఇది వాడి ఇంట్లో పరిస్థితి. కింద మీద అన్ని జీసస్ ఫొటోస్ చూడండి, చూశారు కదా. మళ్ళీ మొదలు పెడుతున్నాను. అక్కడ పైన మాత్రం రాముడి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు పిక్. ఎస్. ఎందుకు ఇలా? అది పెట్టినందుకు సాతాన్ అంటారు అబ్బాయి. వాళ్ళ నాన్న పేరు వెంకటేశ్వరరావు, వాడు సాతాన్. ఇప్పుడు సాతాన్ యాక్చువల్గా మీరు ఇందాక టాపిక్ అక్కడి నుంచి అనుకోవచ్చు. ఆ పండు తినమని చెప్పింది ఎవరు? సాతాన్. అందుకే మేము సాతాన్ మహారాజ్కి మేము చెప్తాం, ఎందుకంటే అది బెస్ట్ హ్యూమన్. అతను హీరో, అతను ఎవరిని బెదిరించలే. మీ పిల్లల మాంసం మీతో తినిపించేదను, ఇలాంటి లత్కోరు వాక్యాలు అతను పలకలే. మీ పిల్లల బండకేసి బోధవాడు ధన్యుడు, ఇలాంటి నాన్సెన్స్. ఏం సార్ టాపిక్ డైవర్ట్ ఏం లేదు. మన ధర్మము అధర్మం రెండు మాట్లాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ పెరగడం వలన వెజిటేరియనిజం పెరిగింది. బీఫ్ తినేవాడు శుద్ధ సత్వ ఆహారానికి వచ్చాడు. సత్వగుణం పెరిగితే ఏమవుతుంది? హ్యుమానిటీ పెరుగుతుందండి. నువ్వు అడ్వైంది తినేస్తే హ్యుమానిటీ ఎలా వస్తుంది కదా? ఇప్పుడు మీ నాన్న గొప్పోడు, మాకే అభ్యంతరం లేదు, మీకు మాత్రమే. మా నాన్న నాకు గొప్పోడు, తప్పలేదు. నేను నమ్మిందే నమ్మాలి, నేను తిన్నదే తినాలి. ఏంటి సార్ ఇది? కదా, ఇది రాక్షసత్వం. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇస్కాన్ ఏం చెప్తుందంటే, కృష్ణ భగవానుడు భగవద్గీత ప్రకారంగా, భాగవతం ప్రకారంగా అన్నిటినీ సృష్టించిన వాడు, అందరికీ మూలమైనవాడు, మమైవాంశో జీవలోకే. సో దాన్ని శంకర, మధ్వ, రామానుజ ఆచార్యులు అంతా ఒప్పుకున్నారు. అన్నమయ్య ఏమంటాడు అలా చూపిస్తూ? ఇతడొకడే సర్వేశ్వరుడు, సితకమలాక్షుడు, శ్రీ వెంకటేశుడు అని చెప్పాడా? ఇతన్ని నమ్మాలి, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఈ బెదిరింపు లేదు. సో ఇస్కాన్ ఆశయం ఏంటంటారు గురుగారు? ధర్మం. అందరూ ప్రశాంతంగా ఆనందంగా భక్తి చేయండి. హెల్త్ బాగున్న రోజులు మీకు మీరు బాగా చూసుకోగలరు. మీ జీవిత అంతంలో మీకు వయసు మీద పడ్డప్పుడు, మిమ్మల్ని చూడడానికి ఒక కొడుకో, ఎప్పుడైనా వయసు అయిపోయినప్పుడు మీ పరిస్థితి ఏంటప్పుడు? కదా, ఇప్పటిదాకా ఎవరు చూశారు? మీకు వయసు ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. పిచ్చి మాట. భగవద్గీతలో 12వ అధ్యాయంలో 19వ శ్లోకం, భగవద్గీతలో 4వ అధ్యాయంలో 22వ శ్లోకం, ఇవి నేను ఫాలో అయ్యేది. ఏమండి, ఇంత వాయిస్ మా అన్నయ్యకి రాదుగా, మా తమ్ముడికి రాదుగా. ఈ వంశం ఆయన సెలెక్టెడ్. నీకు గుర్తుపెట్టుకోండి. నువ్వు పాడతావు నాన్న నాలాగా? లేదు.
ఇదంతా నేనేమిటంటే అంటే దిస్ ఇస్ ఆల్ డిజైన్డ్ బై గాడ్. కాబట్టి ఈ డిజైన్ చివరిది కూడా ఆయనదే. ఓ పసిపిల్లవాడు బ్యాగ్ సర్దుతాడా, ప్రయాణానికి టికెట్లు కొంటాడా, వాడు చక్కగా వాళ్ళ అమ్మ రెడీ చేస్తే కూర్చుంటాడు. సో ఐఎమ్ లైక్ ఎ కిడ్ ఆఫ్ ద గాడ్. ఇప్పటిదాకా ఎవరు నడిపించారు, ఎవరు రక్షించారు? ఇందాక ఒకటి చెప్తా అన్నాను పద్యం. బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు కరిరాజుకున్, బలమెవ్వడు సుగ్రీవాదులకున్, బలమెవ్వడు పాండురాజసుతుల భార్యకున్, బలమెవ్వడు నీకు నాకు నిజముగా కృష్ణ. ఏమంటే ఇది పడిపోతుంది సార్, నువ్వు ఏం చేసినా పడిపోద్ది ఇది. నువ్వు మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా, సద్వినియోగం చేసినా, దుర్వినియోగం చేసినా, ఇది పడిపోయే లోపల అంగదా అంటే భగవంతుడు, గద్ ఎప్పుడు లోపల కలిగి ఉండు. మీరు అంగము అన్నారు, నేను అంగదా అన్నాను. ఎప్పుడు లోపల భగవంతుడిని కలిగి ఉండు. శరీరంలో ఒక భాగాన్ని కాదు, యోగాన్ని కలిగి ఉండు. శరీరం పడిపోయేటప్పుడు నారాయణ అనగలుగు. అలా అనడం కోసం నిత్యం అభ్యాసం చేయి. పొద్దున్న చూడండి నేను మాట్లాడను, మరి మాట్లాడకుండా ఏం చేస్తావు? మేడ మీదకి వెళ్ళి భౌతిక చదువుతా, హోమం చేస్తా, జపం చేస్తా, అటు ఇటు తిరుగుతూ. ఇవన్నీ ఎందుకు? ప్రాక్టీస్ దేనికి? చిట్ట చివర ఎప్పుడు పడిపోయినా కృష్ణ నరజన్మ బందాగి నాలుగేరు ఆగే నారాయణన భారదే. కృష్ణ ఇది కన్నడ. నరజన్మ వచ్చినందుకు, నాలుగు ఉన్నందుకు నారాయణ అనొచ్చు కదా, కృష్ణ అనొచ్చు కదా. అందుకే పురందాస్ చెప్పారు. ఏం చెప్పారు? రామనామ పాయాసక్కే కృష్ణనామ సెక్కేరే విఠల నామ తుప్పవ జవసి బాయ సప్పిరీసిరో. ఏం చెప్పాను? రామనామం అనే పాయసంలో కృష్ణనామం అనేటువంటి పంచదార వేసి, విఠలనామ తుప్పవ జవసి, తుప్ప అంటే కండలో నెయ్యి వేసి బాయ చప్పరించు, ఆస్వాదించు అని చెప్పారు. మీకు భోజనం ఫుల్గా చేశారండి, మళ్ళీ వీడు వాడు వచ్చి సార్ మంచి బిర్యానీ తెచ్చాను సార్ అన్నారనుకో, పెట్టు అంటావేంటి? అనవు. ఎందుకని? నిండు ఉంటుంది ఆల్రెడీ నిండిపోయిందిగా. అలా భగవన్నామం చేయడం, భగవంతుడి కథ వినడం, భగవంతుడి గురించి ఆలోచించడం, ఆ సేవలో నిమగ్నం అవడం వలన ఇంకా వేరే దాని మీద ధ్యాస రాదు. నువ్వు బేవర్చుకుంటే ఈ విల్ మైండ్ దే విల్ వర్క్షాప్ అవుద్ది. అందుకని నేను ఉండనుగా. ఇందాక ఏం చెప్పాను మీతో, ఇందాక ఖాళీగా ఉన్నప్పుడు ఎవరన్నా పిలిస్తే ఎవరన్నా ఆనందపడతాడు, నాకు ఎవరన్నా పిలిస్తే బీపీ వస్తుంది అంటాను. ఎందుకని? నాకు టైం లేదు కదా. నేను పుస్తకాలు గుట్టల కొద్దీ ఉన్నాయి, నాకు అవి చదవాలి. కాబట్టి మనం ఈ శరీరంతో, ఈ ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం ఏదైనా లిమిటెడే. గుర్తుపెట్టుకోండి. మీకు పదార్థం ఇష్టమని చెప్పండి. స్వీట్ ఫ్రూట్స్. ఉదాహరణకి మీకు గులాబ్ జామ్ ఇష్టం, ఎన్ని తింటారు? 50 అయితే తినలేవు కదా. ఐస్ క్రీము 2 కేజీలు అయితే తినలేవు కదా. మరి ఇష్టం అన్నావు, ఇష్టం ఒప్పుకోదు కదా. సేమ్ శరీరంలో ఉండే అన్ని ఇంద్రియాలు, అన్ని భాగాల పరిస్థితి అదే. కాబట్టి అన్లిమిటెడ్ హ్యాపీ ఎక్కడుందో అక్కడ వెతుకుతాం. అది నేర్పించారు ప్రభుపాదుల వారు. అన్లిమిటెడ్ హ్యాపీ ఇన్ కృష్ణనామ. దానికి అందుకనే ఓ మంచి సంస్కృత పదం ఉంది, నందతి 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 నిత్యం. సింహాచల శాస్త్రి గారు చాలా వాడుతూ ఉంటారు ఈ పదం. మాకు సంస్కృతంలో ఒక కీర్తన పొద్దున్నే పాడతాం 4:30కి. అదేంటది? అది తర్వాత సాంగ్ కూడా పాడే, అది మళ్ళీ వస్తుంది. శ్రీరాధికా మాధవయోరపారా మాధుర్యలీలా గుణరూపానాం ప్రతిక్షానాస్వాదనలోలుపశ్య వందే గురుం శ్రీ చరణారవింద. ఏమర్థమైంది? మనస్సు, శరీరం, అంగం ఇవన్నీ మాట్లాడదా? దానికి ఆన్సరు శ్రీరాధిక మాధవయోరపార మాధుర్య లీల గుణ రూప నామ్నం. రాధామాధవుల యొక్క గుణము, నామము, రూపము, లీల, వీటిని ఎప్పుడు ప్రతిక్షణాస్వాదనలోలు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాడు. అటువంటి గురువు గారికి నా ప్రణామాలు. దీనికి త్యాగరాజ వారు కూడా ఆన్సర్ ఇచ్చారు నీకు. చందురు వర్ణుని అందా చందమును
హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువా రెందరో మహాను బావులు. ఎప్పుడు బ్రహ్మానందాన్ని అనుభవించాలి. ఎలా? చందురు వర్ణుని అందచందమును, చంద్రుల్లాంటి అందచందము కలిగిన ఆ రామచంద్రమూర్తిని హృదయంలో చూసి ఎప్పుడూ బ్రహ్మానందం అనుభవిస్తుంటే ఇది తుచ్చం కదా. రామానుజాచార్యుల వారికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడిని ఆయన వాళ్ళ పిన్ని వచ్చి, నీవు ఎలాగా పెళ్లి చేసుకుని వదిలేసి సంసారం వదిలేసి సన్యాసం అయిపోయావు, వీడన్నా చేసుకోకపోతే ఎలాగా అందావిడ అని గోవింద పెరుమాళ్ళని పిలిచారు. ఆయన చెప్పాడు రామానుజుల వారు. చెబితే పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయ్యి ఫస్ట్ నైట్ అయ్యాక మర్నాడు ఆ పిల్లని అడుగుతారుగా, ఏమ్మా అంటే, అదే మా ఆయన నేను కూర్చుని కబుర్లు చెప్పుకున్నామన్నా. ఈ అత్తగారికి ఇంకా డిస్టర్బ్ అయిపోద్ది కదా. మళ్ళీ రామానుజుల వారి దగ్గరికి వచ్చి, మీ తమ్ముడు ఏమిటిరా బాబు ఈ సంతానం ఏమి కబుర్లు చెప్పుకున్నారంటే పిలిచారు. ఏమిటి అన్నారు. రంగనాథ స్వామి గురించి అలా చర్చ చేస్తూ ఉన్నాం నేను నా భార్య అన్నాడు ఆయన. మరి అంతే నీకు వచ్చినాయి మరి అన్నారు రామానుజుల వారు. అంటే రంగనాథుడు విభవాన్ని చర్చిస్తూ ఉంటే ఆ హేయమైన కార్యాన్ని చేయడానికి మనస్కరించలేదు, అంతటా రంగనాథుడే కనిపిస్తుంటే నేను ఎలా అన్నాడు. ఆహా అంత గొప్పోడువా నువ్వు అని చీకటి గదిలో ఒక సూది వేసి తీసుకురా అన్నారు. మనమైతే పెద్ద టార్చ్ లైటో సెల్లోదో వేసి తెచ్చేస్తాం. ఆయన వెళ్ళి తెచ్చేశారు. రామానుజుల వారు చెప్పారు, నువ్వు తురి ఆశ్రమానికి సిద్ధంగా ఉన్నావు అని. అటువంటి నేల ఇది. ఇందా చెప్పానా, తపో భూమి హరగావాయ్. ఎంత బాగా చెప్పేస్తాను అర్థమైందా? అలాంటి చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల ఇది. మీరు కావాలితే ఇతర మత చరిత్రలు చూడండి, ఆ త్యాగ సంబంధం ఏముండదు, భోగ సంబంధం రోగ సంబంధం తప్ప. కాబట్టి వ్యతిరేకిస్తాను తప్ప మనకి ఎవరి మీద ద్వేషం ఉంటుందన్న. స్వామి అసలు సన్యాసులు పెళ్లి చేసుకోకూడదు ఈ నియమాలన్నీ ఎందుకు అసలు? కానీ ఇప్పుడు నువ్వు ఈ స్టూడియోలో ఇక్కడ కూరగాయల షాప్ ఎందుకు పెట్టవు? ఇక్కడ ఖాళీగా ఉందిగా, రెడ్డి రేపటి నుంచి కూరగాయలము. ది పర్పస్ ఆఫ్ స్టూడియో ఈజ్ నాట్ ఫర్ సెల్లింగ్ కూరగాయలు కదా. అలా పర్పస్ ఆఫ్ సన్యాస ఈజ్ డిటాచ్మెంట్. సన్యాసం అంటే విడిచిపెట్టడం. ఓకే, సన్యాసం అంటే విడిచిపెట్టడం. నువ్వు అన్నీ విడిచిపెట్టు, ఫైనల్గా శరీరం విడిచిపెట్టు. విడిచిపెట్టేప్పుడు సంతోషంగా విడిచిపెట్టు అనకూడదు. ఇంకా కొంతమంది ఉంటారు సౌకాల్డ్, వాడు ఇంకా ఇంటి మీద వ్యామోహం ఉంటుంది, ఒంటి మీద వ్యామోహం ఉంటుంది, మళ్ళీ మిరపకాయ బజ్జీ కావాలంటాడు. అవి ఉండకూడదు. నాకు అది ఉంటేనే తింటాను, అవి ఉండకూడదు. ఈ బాడీ సస్టైన్ అవ్వడానికి ఏమంటే ఇంత 4 గంటల నుంచి మాట్లాడాను నేను కాదు ఒక జ్యూసు ఇంత న్యూసు ఎవరిచ్చారు శక్తి? ఆహారపు అలవాట్ల వల్ల. అంటే ఏమన్నా 3 సార్లు తినంగా మరి ఒక భోజనమే, అది కూడా ఈ డిఫరెంట్ ప్లేసెస్, ఒక్కోసారి సూపర్ హిట్, ఒకసారి సూపర్ ఫట్, చివిడిపోయి గట్టిది, రకరకాలు. సేమ్ ఫుడ్ ఉండదు, కుదరదు. మనకేమంత అసిస్టెన్సీ ఏం లేదు. భగవంతుడు ఆధారపడ్డామండి చిట్ట చివరి వరకు కూడా. అదేందా? రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడైనా బాగా బాధపడిన సందర్భం ఉందా? నాకు ఎప్పుడూ ఉండే బాధ ఒకటే. ఏడ్చారా ఎప్పుడైనా? కన్నీళ్ళు వచ్చాయా మీకు? ఏడుస్తాను, ఎందుకంటే భగవంతుడి కోసం ఏడుస్తాను. లాస్ట్ టైం ఎప్పుడు కన్నీళ్ళు గార్చారు మీరు? ఎప్పుడైనా బాగా అంటే భగవంతుడిని ఎప్పుడు మంచి కీర్తన వింటే ఏడుపు వస్తుంది. అలా అంటే లాస్ట్ టైం అని నేను చెప్పలేను, కానీ ఒక కీర్తన వింటే అలా గొంతు పూడుకుపోయేది ఒకటి ఉంది. ఆ కీర్తన అన్నమయ్యది. అదేమిటంటే అద్భుతం. అన్నమయ్య చాలా బాధపడుతూ చెప్తాడు. అందువల్ల ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల
చిక్కుబడవలసే. ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో? ఎన్నాళ్ళున్నా చింతా పరంపరలేగా. చాగంటి కోటేశ్వర గారు ఐసీయూలో ఆడుంటాడా, బయట అద్దం దగ్గర నుంచి చూస్తుంటారా? ఆయన కూడా అప్పుడు జోకులు వేస్తుంటారు కదా చాగంటి గారు. వాడికి తెలియదు ఏమిటి, అంతకుముందు వాడు కూడా అద్దాల్లోని చూసినవాడేగా. అంతమంది వచ్చారంటే ఓహో మన టైం అయిపోయిందని వాడికి తెలుసులే అని సరదాగా చెప్తారుగా. నేను ఐసీయూ గురించి ఏం చెప్తానంటే ఐసీయూ అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా టైం అయిందా ఐసీయూ. ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కాదు, ఐసీయూ. టైం అయిందా, నేను చూస్తున్నాను, ఇంక నువ్వు చూడాల్సిందే ఉందని. అర్థమైందా? అందుకని అన్నమయ్య బాధపడేది ఏమిటంటే అతని కరుణారసంబు అబ్బకుండక గదా బతిమాలి పలుగడల పారాడవలసే. అంటే మధ్యలో ఇంకో చరణం ఉంటుంది. ఆ చివరి దాంట్లో అతని చూపులు పడకపోతే మళ్ళీ పుట్టి ఎన్నో యోనుల్లో ఎన్నో ఇళ్లల్లో పుట్టాల్సి వస్తుంది కదా. అందుకని పుట్టద్దు. పుడితే ఏమవుతుంది, మళ్ళీ చావాలి. అందుకని దీనికి శంకర్లు వారు ఏం చెప్తారు? పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎవరిని తిట్టారు మూఢాని? ఈ శరీరమే శాశ్వతం అనుకున్నవాడు మూఢుడు. పాండిత్యం గొప్పదనుకున్నవాడు మూఢుడు. పాండిత్యానికి కాదు మన ప్రయారిటీ, భక్తికి. వెంకటేశ్వర స్వామికి బంగారు గిన్నెల్లో పెట్టాడు వాళ్ళ పినమాంగారు. వెళ్ళాడా? మరెవరింటికి వెళ్ళాడు? కుమ్మరాయన ఇంటికి వెళ్ళాడు. కుమ్మర దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కదా. సొమ్ములు అది ఎంత బాగుంటుంది, మనం ఎంత పాడుకుంటే ఎంత అవుతుంది. కాబట్టి ఇలా ఆనందాన్ని పొందుతూ మీరు గమనించండి, 4 గంటల నుంచి మాట్లాడుతున్నాను, ఒక జ్యూస్ తాగి మాట్లాడుతున్నాను. ఈ శరీరం దేనికి ఉపయోగపడాలో దానికి ఉపయోగపడుతుంది. శాంతి గారు కూడా అదే చెప్తారుగా, ఇలా భగవంతుడి కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలు అంటారు. నాకు అలాంటి కోరికల్లో ఏముందంటే, నేను డ్యాన్స్ చేస్తాను ఎప్పుడైనా ఇస్కాన్కి వెళ్తే. మొన్న కూడా మా గురువుగారి బర్త్డే, అలా డ్యాన్స్ చేశాం. అయితే ఒక 25 ఇయర్స్ ముందు ఇంకా బాగా డ్యాన్స్ చేసేవాళ్ళం. టచ్ ద స్కై అని అరిచేవాడిని. అరుస్తూ ఎగురుతూ పైనుండే సీలింగ్కి గురిపెట్టేవాళ్ళం ఈ కుర్రాళ్ళ పిల్లలతో. సో అప్పుడు మనం 20+ ఉన్నాం. సో అలా డ్యాన్స్ చేసి చొక్కా మొత్తం స్నానం చేసినట్టు అయిపోయింది. చొక్కా స్నానమే, ఇంక పెట్టచ్చు. అలాంటి టైంలో నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. ఇంకా అలా కీర్తన టాప్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి అది అలా అలిసిపోయి గో ప్రేమానందే అనేసరికి ఇంకా మృదంగం కరతాలు పక్కన పెట్టేసి సాష్టాంగం పడిపోతాం. అలిసిపోయి ఉంటాం కదా. ఆ సాష్టాంగం పడిపోతే అప్పుడు మైక్లో చెప్పే ఆయన చెప్తారు, నిత్యలీలా ప్రవిష్ట జయ ఓం విష్ణుపాద పరమహంస పరరాజకాచార్య అష్టోత్తర సత్యమశల అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామిశల ప్రభుపాద్కి. ఇలా శ్రీ శ్రీ రాధ గోవింద భగవాన్కి, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవాన్కి, శ్రీ శ్రీ రాధ గోవింద అష్టసగోవింద గిరిరాజ భగవాన్ శుభ సంధ్యాహారతికి, అఖండ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి, బృహత్మదంగాకి, శిల ప్రభుపాద్ ట్రాన్సెంటల్ బుక్ డిస్ట్రిబ్యూషన్కి, హరినామ సంకీర్తనకి, ఇవన్నీ చెప్పేసరికి జై 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 అలసిపోయింటాం కదా, జై 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 అంటుంటాం. అలా చల్లగా అయిపోతాం. నాకు అప్పుడు కోరిక ఏమిటంటే అలా పడి ఇంక లేవకూడదు. ఎందుకని అప్పుడు మనసంతా శరీరం అంతా అలసిపోయి భగవంతుడిలో లీనమైపోయి ఉంటుంది. కాబట్టి మరణం అందరికి వస్తుంది, అది పెద్ద విషయం కాదు. దీనికి మీరు అడిగిన దానికి ఎంత ఆన్సర్ ఇవ్వగలనంటే 10 hours ఇవ్వగలను ఒక్క క్వశ్చన్కి. కామం అనే దాని మీద 1 day మాట్లాడచ్చు. ఎందుకని రామానుజాచార్యులు వారు బోల్డ్ చెప్పారు, శంకరాచార్యులు వారు చెప్పారు, మధ్వాచార్యులు వారు చెప్పారు, కృష్ణుడు భౌతికత భాగవతంలో చెప్పారు. ఈ ఇంద్రియాలని మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. లేకపోతే ఇంతమంది ఆచార్యులు తయారవుతారా?
వీళ్ళు తయారు చేసింది ఈ గ్రంథాలే కదా. ఇప్పుడు ప్రపంచంలో సెక్స్ స్కాండల్లో టాప్ మోస్ట్ ఏ మతాలో మనకి తెలుసుగా. ఆడదాన్ని బొమ్మలా చూసి నాశనం చేసే మతాలేవో మనకు తెలుసుగా. అందుకని వాటిని ఒప్పుకోను నేను. వాటిని ఎందుకు ఒప్పుకోనంటే అక్కడ రియాలిటీ లేదు, మొరాలిటీ లేదు, హ్యుమానిటీ లేదు. వాళ్ళు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడితే ఎలాగా? అందుకోసం వ్యతిరేకిస్తాం. అందుకని భగవద్గీతలో చెప్తారు, మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సరు 2వ అధ్యాయంలో వస్తుంది. ఏంటంటే సముద్రంలో అలలు వస్తాయా? అలా మనసులో కోరికలు ఉద్భవించినప్పటికీ వాటిని యదా నదీనాం బహూంబవేగ అంటాడు కృష్ణుడు. ఎన్నో నదులు కలుస్తాయా సముద్రంలో? కానీ సముద్రం బయటకు వచ్చిందా? ఎన్నో నదులు సముద్రంలో ప్రవేశించినప్పటికీ సముద్రం తన చెలియలకెట్ట దాటి బయటికి రాని రీతిగా మనస్సులో ఎన్ని కోరికలు ప్రవేశించినా వాటిని తీర్చుకొన యత్నించని వాడు విజ్ఞుడు, తీర్చుకొన ప్రయత్నించిన వాడు మూర్ఖుడు. అదవుతుందా? కోరిక వచ్చేస్తే తీర్చేసుకోకూడదు. ఇంత వర్షం పడుతుంది కుంభవృష్టి, చివరికి వెళ్ళి సముద్రంలో కలిస్తే అన్ని నదులు, అది దాని సైజు దాటి ఏంటి ఆ సృష్టి అసలు? అది సృష్టి. అందుకని మీరు ఒకసారి యోగి వేమన సినిమా చూడండి. శేఖర్ అంటే ఆయన ఏమంటాడు? అసలు పిచ్చెక్కిపోతుంది ఆ వైరాగ్యానికి. ఆకాశమునంటూ ఈ పర్వత శిఖరములను ఎవ్వరు సృజించెనో, ఈ మహాంబుది ఈ అనంత జలరాశి ఎవ్వని సృష్టియో. ఎవరు సృష్టించారు ఇదంతా? ఇదంతా ఎవడు? వాడెవడు? ఇలా అడగాలి. అది ప్రశ్న. అందుకని ఆల్రెడీ మేము వంట చేసాము, తినేయాలి, లేకపోతే ప్రపంచాన్ని పెంట చేసేస్తాం, నాశనం చేసేస్తాం, దేశాలను పుట్టించేస్తాం, పాత బస్తీలు పుట్టించేస్తాం, ఆడపిల్లలు నాశనం చేసేస్తాం, ఆవులు గోల్చేస్తాం, గుళ్ళు కొట్టేస్తాం. ఎందుకంటే ఈ మతాలు పిశాచ మతాలు, సెమిటిక్ మతాలు, అబ్రహమిక్ మతాలు ప్రపంచ నాశనాన్ని తప్ప. అందుకోసం ప్రపంచం బాగుండాలంటే సనాతన ధర్మం బాగుండాలి. సనాతన ధర్మం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందువుగా ఉండాలి. హిందువు దగ్గర కొనాలి, హిందువులనే కనాలి, హిందువుల దగ్గరే కొనాలి. అప్పుడే దేశం బాగుంటుంది. సర్వే జన, అది మనం ఒక్కలమే చెప్తాం. కాబట్టి సర్వ ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. స్వామి వివేకానంద చెప్పారు, భారతదేశంలో హిందుత్వమే నశిస్తే ప్రపంచంలో మానవత్వం నశిస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మూర్ఖంగా అన్ని మతాలు ఒకటే అని మెలికలు తిరిగే నపుంసకులారా మీకే చెప్తున్నాను, అన్ని మతాలు సమానమని నిరూపించండి, 10 లక్షలు ఇస్తా. లేకపోతే చక్కగా 2 చేతులున్నాయి మూసుకుని అబద్ధాలు ఆడడం మానేయండి.